ಊನಾಗಿ ಉಯಿರಾಗಿ ನಿಲ್ಲಾಯೋ ನೆಲವಾಗ ಒಳಿವಾಗಿ ಒಳಿಬೀಸು ನಿಲವಾಗಲಿ ಊನಾಗಿ ಉಯಿರಾಗಿ ನಿಲ್ಲಾಯೋ ನೆಲವಾಗ ಒಳಿವಾಗಿ ಒಳಿಬೀಸು ನಿಲವಾಗಲಿ హలో ఫ్యామిలీ, నేను మీ ఆదిత్య. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. సో చాలా టైర్డ్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్తున్నాను చూడండి. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఎక్కాను కదా, మిడ్-నైట్ 2 o'clock దిగాను. సో నెక్స్ట్ ఒక 1 hour డిలేగా రన్ అయింది కాబట్టి 3 o'clock గ్రాండ్ ట్రంక్ గూడూరులో అయితే వచ్చింది. సో దాని తర్వాత వెంటనే కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కి మన తిరుపతిలో దిగేశాను. సో ఎవరైనా వీడియో చూడకపోతే సక్కని మన ఛానల్కి వెళ్ళి తప్పకుండా చూడండి. తర్వాత వచ్చి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నాను. టైం వచ్చి ఇప్పుడు 11:20 అయితే అవుతుంది మార్నింగ్. తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే యాక్చువల్గా మన కుంభకోణం వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఎక్కుతున్నా రామేశ్వరం ఎక్స్ప్రెస్. చాలా ఎక్సైటెడ్గా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ వచ్చి మనకి రామేశ్వరం ఎక్స్ప్రెస్ ముందు ఈ ట్రైన్ పేరు వచ్చి మీనాక్షి ఎక్స్ప్రెస్ అనమాట. సో నా సీట్ సైడ్లో సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చి B3 థర్డ్ ఏసీలో అయితే బుక్ చేసుకున్నాను. నాతో పాటు మా సిస్టర్ కూడా వస్తున్నారు. ఎంజాయ్ చేద్దాం తప్పకుండా. అయితే రామేశ్వరం ఎక్స్ప్రెస్ గురించి చూసుకుంటే మనకి ట్రైన్ నెంబర్ వచ్చి 16779. తర్వాత వచ్చి ఏం చెప్పాలి, మన ట్రైన్ వచ్చి ICF రేక్ అండ్ బఫర్ కప్లింగ్ సిస్టమ్తో అయితే ఉంది. సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ICFలో అయితే ట్రావెల్ చేస్తున్నా. లాస్ట్ నేను ట్రావెల్ చేసిన జర్నీ వచ్చి మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో అయితే లాస్ట్ ICF. చాలా రోజుల తర్వాత ICFలో అయితే ట్రావెల్ చేస్తున్నాను నేను. ఇంకా సిగ్నల్ అయితే ఇవ్వలేదు. యాక్చువల్గా ఇక్కడ షెడ్యూల్ వచ్చి 11:55 ఎగ్జాక్ట్గా తీయాలి. టైం వచ్చి 11:35 అయితే అవుతుంది ప్రజెంట్. సో నైట్ 9 o'clock వచ్చి కుంభకోణం షెడ్యూల్ టైమ్. తిరుపతి టు కుంభకోణం కవర్ అయ్యే డిస్టెన్స్ వచ్చి 420 kilometers. సో తప్పకుండా ఎంజాయ్ చేద్దాం. సో గైస్, నా కోచ్ వచ్చి B3. తర్వాత వచ్చి లోయర్ బర్త్ అయితే అలాట్ చేశారు నాకు, 29 seat నెంబర్. ఒకసారి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ లుక్స్ అయితే చూసేద్దాం. సో గాయస్, మనకి రామేశ్వరం వరకు ఈ ట్రైన్ అయితే వెళ్తుంది కదా. మన లోకో పైలట్ గారు అండ్ గార్డ్ గారు అయితే మన కోసం రాత్రి పగలు కష్టపడి అంత సేఫ్గా ఈ బండిని అయితే ఈ ట్రైన్ అయితే రామేశ్వరం వరకు పంబన్ బ్రిడ్జ్ క్రాస్ చేసి అయితే తీసుకెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ రైల్వేస్. నాకు చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైన్లో నాకైతే ఈరోజు ఛాన్స్ వచ్చింది కుంభకోణం వరకు ట్రావెల్ చేయడానికి. వావ్ గైస్, లెట్స్ ఎంజాయ్. 11:45 అయితే టైమ్, 11:55 షెడ్యూల్. కరెక్ట్ టైంకి తీస్తాడా లేదా తెలీదు, చూద్దాం. సో గైస్, షార్ప్గా 11:55 అయితే డిపార్ట్ అయిపోయింది మన తిరుపతి నుంచి. నెక్స్ట్ పాకాల రైల్వే స్టేషన్ అయితే రావాలి. సీదా పాకాలకు వచ్చి ఇక్కడ నుంచి 42 kilometers అయితే కవర్ అవుతుంది డిస్టెన్స్. సో వావ్ గైస్, బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మస్తు ఫీలింగ్స్ ఇవన్నీ. మనకి బర్త్ దగ్గర ఏమేమి అమ్యూనిటీస్ ఇచ్చారో ఒకసారి చూసుకుందాం. స్మాల్ ట్రే అయితే ఇచ్చారు. తర్వాత బాటిల్ హోల్డర్ అండ్ బిగ్ స్క్రీన్, క్యూట్ మిర్రర్ అయితే ఉంది. సో తర్వాత స్మాల్ స్ట్రాంగెస్ట్ లగేజ్ హోల్డర్ అయితే ఇచ్చారు. చైన్ అంతే, కవర్ హోల్డర్స్ బాగుంది గైస్.
కంఫర్టబుల్గా ఉంది. ఐసీఎఫ్ కూడా, ఫ్యాన్, ఏసీ. సో గాయస్, మనం ప్రజెంట్ అయితే పాకాలలో అయితే ఉన్నాము. 12:29కి రావాల్సిన మన రామేశ్వరం ఎక్స్ప్రెస్ 12:30కి అయితే వచ్చింది. జస్ట్ 1 to 2 minutes డిలేగా రన్ అవుతుంది అంతే. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ స్టాప్ వచ్చి జస్ట్ 1 minute. మనం దిగి మాట్లాడే లోపల సిగ్నల్ అయితే వచ్చేసింది. వావ్ గైస్, తర్వాత వచ్చి ఈ స్టేషన్ మొత్తం నాదే గైస్. ఎవ్వరు లేరు, అంత ఖాళీ ఉంది గైస్. అసలు ఎవ్వరు లేరు. వీళ్ళందరూ వర్కర్స్ సంథింగ్ ఏదో వర్క్ చేస్తున్నారు. గాయస్, నెక్స్ట్ మనకి కాట్పాడి జంక్షన్ అయితే రావాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 62 kilometers అయితే ఉంది. సో ఎగ్జాక్ట్గా అయితే తీసేసాడు బండి అయితే. ఆన్ టైం రన్ అవుతుంది ప్రజెంట్. ఇప్పుడు షెడ్యూల్ వచ్చి 2:10 మనకి కాట్పాడి అయితే. చూద్దాం రీచ్ అవుతుందా లేదా. మన రామేశ్వర ఎక్స్ప్రెస్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తుంది. 100లో అయితే కొడుతుంది గైస్. యాక్చువల్గా VAP4 లోకోమోటివ్ అయితే వచ్చింది. సో స్పీడ్ వచ్చి 130 కదా, మన ఐసీఎఫ్ బ్రేక్ కాబట్టి ఒక 100 to 100 అలా అయితే ఒక 101 అలా ట్రై కొడుతుంది. అసలు కాట్పాడి రూట్ అయితే చాలా బాగుంది. మన చూస్తాం కదా నేచర్ మొత్తం పక్క ఎక్సలెంట్ ఉంది. దగ్గర ఉంది నేచర్ మొత్తం. హారిబుల్ ఎండ అయితే విపరీతంగా ఉంది గైస్. ఎండ హారిబుల్గా ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే సమ్మర్లో ఎలా ఉంటుందో. హలో గైస్, ప్రజెంట్ అయితే మనం కాట్పాడి జంక్షన్లో అయితే ఉన్నాము. ప్రజెంట్ టైం వచ్చి 1:50 అయితే అవుతుంది గైస్. 2:10కి రావాల్సిన ట్రైన్ దాదాపుగా 20 minutes ముందుగానే పెట్టేశాడు మన కాట్పాడి జంక్షన్లో అయితే. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ స్టాప్ వచ్చి ఒక 5 minutes. నేనైతే ఆర్డర్ అయితే పెట్టుకున్నా IRCTC క్యాటరింగ్లో అయితే. నేను ఒక మీల్స్ అయితే పెట్టుకున్నాను. అది ఎలా ఉందో చెప్తాను, దానికోసం వెయిటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ అయితే ఇంకా రిసీవ్ అవ్వలేదు. చాలా బాగా ట్రై చేశారు లోకో పైలట్ గారు అయితే. 100 తగ్గకుండా వచ్చారు. గైస్, ఎండలు మండిపోతున్నాయి. ఎండలు ఘోరంగా ఉన్నాయి. సో గైస్, నా ఆర్డర్ అయితే ఇంకా రిసీవ్ అవ్వలేదు. దాదాపుగా ఒక 1/2 hour అయితే పెట్టేస్తాడు. సో ఇక్కడ తర్వాత వచ్చి మనకి ప్లాట్ఫామ్ అయితే లుక్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లజెంట్ ఉంది ప్లాట్ఫామ్ అయితే. ఎండ గైస్ విపరీతంగా ఉంది. సో తర్వాత వచ్చి ఇప్పటి వరకు మనం 104 kilometers అయితే కవర్ చేసాం. అది ఎలా జరిగిందో కూడా మర్చిపోయాను. అసలు అంత స్పీడ్ వచ్చేసింది బండి అయితే. సో చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా నాకైతే ప్లెజెంట్ లుక్స్ అయితే అనిపించింది. సో గైస్, మన ముందు ఆంధ్ర మిల్స్ అయితే ఉంది. సో ఒకసారి చూపిస్తా ఏమి ఇచ్చారు, ఆ క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్తాను. గైస్, చూస్తుంటేనే మొత్తం కలర్ఫుల్ ఉంది. సాంబార్, రసం, పప్పు, తాలింపు, వావ్ గైస్ అన్నీ ఇచ్చారు. పాపడ్. తర్వాత రైస్ క్వాలిటీ చూసుకుంటే రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది గైస్. సో గైస్, క్యారెట్ కర్రీతో ట్రై చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. వావ్, గుడ్ గైస్, చాలా బాగుంది. క్వాలిటీ కూడా పర్వాలేదు. కాట్పాడిలో ఈ టైంకి ఇక్కడ దొరికిందంటే అదే నాకు గొప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నైస్, బాగుంది గైస్. సో గైస్, ఎగ్జాక్ట్గా మన కాట్పాడి నుంచి అయితే డిపార్ట్ అయితే అయిపోయింది. యాక్చువల్గా 2:15 షెడ్యూల్ ఇక్కడ నుంచి డిపార్ట్. కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే తీసేశాడు. సో తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ వేలూరు అయితే రావాలి. 9 kilometers ఇక్కడ నుంచి నెక్స్ట్ వేలూరుకి అయితే.
సో గైస్ ఇప్పుడే భోజనం అయితే అయ్యింది నాది. ప్రజెంట్ మనం వేలూరులో అయితే ఉన్నాము. వేలూరు షెడ్యూల్ టైం వచ్చి 2:43 యాక్చువల్గా. ప్రజెంట్ ఒక 2:37కి అయితే పెట్టేశాడు వేలూరులో అయితే. ఇంకా ఒక 4 to 5 minutes ఉంది. వేలూరులో ఇంటర్మీడియట్ స్టాప్ వచ్చి ఒక 3 minutes. ఇంకా సిగ్నల్ అయితే లేదు, వెయిటింగ్ ఫర్ సిగ్నల్. వావ్ గైస్, ఎండలు మండిపోతున్నాయి అసలు, విపరీతంగా ఉంది ఎండలు అయితే. గాయస్ నెక్స్ట్ తిరువన్నామలై అయితే రావాలి. తిరువన్నామలై వచ్చి మన వేలూరు నుంచి కరెక్ట్గా 85 kilometers అయితే ఉంది. దానికోసం వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు తిరువన్నామలై రావాలని. యాక్చువల్గా తిరువన్నామలై వచ్చి షెడ్యూల్ వచ్చి 4 o'clock ఈవినింగ్. ఇంకా సిగ్నల్ అయితే లేదు, వెయిటింగ్ ఫర్ సిగ్నల్. మస్తుంది గైస్ జర్నీ అయితే. నాకైతే కంటిన్యూస్ 3 days నుంచి కంటిన్యూస్గా జర్నీ చేస్తున్నా. గ్రాండ్ ట్రంక్ అయిపోయింది, కేరళ ఎక్స్ప్రెస్ అయిపోయింది, రామేశ్వరం ఎక్స్ప్రెస్ ప్రజెంట్ గూడూరు నుంచి తిరుపతి కేరళ ఎక్స్ప్రెస్ అది కూడా తీరిపోయింది. సో నెక్స్ట్ రామేశ్వరం ఎక్స్ప్రెస్లో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను ఎలా వస్తానో కూడా తెలియదు, చూద్దాం. ఎగ్జాక్ట్గా 2:45కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసారు గైస్. సో గైస్ ఫుల్లీ టయర్డ్. ఒక 1 hour రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. నైట్ అంతా ఫుల్ జర్నీ చేశాను, నిద్ర అస్సలు లేదు, ఫుల్ టయర్డ్ అయిపోయింది. సో తర్వాత 3:58 షెడ్యూల్ తిరువన్నామలై రావాలి. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. చూద్దాం ఎన్ని గంటలకు వస్తుంది. యాక్చువల్గా ఆన్ టైం అయితే రన్ అవుతుంది. కొంచెంసేపు నిద్ర వస్తుంది ఐస్ పడుకొని ఒక 15 minutes, దాని తర్వాత మళ్ళీ షురూ చేస్తాం. தாம்பரம் வழியாக சென்னை எக்மோர் வரை செல்லும் வண்டி 1வது ప్లాట్ఫారం. హలో గైస్, గుడ్ ఈవినింగ్. ప్రజెంట్ నేనైతే వీపురంలో అయితే ఉన్నాను. తర్వాత వచ్చి మనకి వీపురం షెడ్యూల్ టైం వచ్చి 5:50 అయితే మనకి లోకో పైలట్ గారు అయితే 5:27కి అయితే వీపురంలో అయితే పెట్టేశారు. అండ్ సారీ ఫర్ దట్ తిరువన్నామలై అయితే కవర్ చేయలేదు. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వీరుపురం అయితే వచ్చింది. సో తర్వాత వచ్చి మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ స్టాప్ వచ్చి 5 minutes, అంటే 5:50కి రావాలి, 5:55కి అయితే తీసేయాలి. ఇప్పుడు 5:55 వరకు తీయడనమాట, ఇక్కడే పెట్టేశాడు. సో మంచిగా హాట్ ఛాయ్ తాగడం ఫస్ట్. సో గాయస్ మనం డిప్ టీ అయితే దొరికింది చాలా రోజుల తర్వాత. వావ్, ఒకసారి తాగి ఎలా ఉందో చెప్తాను. వావ్ గైస్, బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. తాజ్మహల్ కంపెనీ వాళ్ళది, ఎక్సలెంట్ ఉంది గైస్. సో గైస్ టీ తాగి ఫ్రెష్ అయితే అయిపోయాను నేను. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది గైస్, కూల్గా ఉంది క్లైమేట్, మొత్తం ఎండ తగ్గి చాలా బాగుంది. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. సో ఇప్పటివరకు జర్నీ అయితే అవసరం అంటే అవసరం, పర్ఫెక్ట్గా జరిగింది జర్నీ. సో గాయస్ నేను చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ స్టేషన్ మనకి 6:32కి అయితే రావాలి. షెడ్యూల్ వచ్చి 6:32. ఇక్కడ నుంచి కరెక్ట్గా 42 kilometers అయితే ఉంది. యాక్చువల్గా ఆ స్టేషన్ పేరు వచ్చి తిరుప్పా పులియూర్ అంటారు. యాక్చువల్గా తిరుప్పా పులియూర్ దానికి ముందు కడలూరు ఓల్డ్ స్టేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు కడలూరు న్యూ స్టేషన్ని తిరుప్పా పులియూర్ అంటున్నారు. సో నాకే కొత్తగా ఉంది, నేనే ఫస్ట్ టైం పలుకుతున్నా పదాన్ని. సో బాగుంది స్టేషన్ పేరు అయితే. ఇంకా సిగ్నల్ అయితే ఇవ్వలేదు గైస్, 5:50 టైమ్, ఇంకా 5 minutes ఉంది సిగ్నల్ కోసం వెయిటింగ్.
തൊട്ട പൗർണമി തൊട്ട് തൊട്ട് നിൽക്കവേ പൂത്തുലഞ്ഞു നിന്നു താരകൾ കൺകോണിനുള്ളിലെ കണ്ണാടി നീട്ടവേ കാത്തുനിന്ന രാവുകൾ കണ്ടു ഞാൻ. എത്ര നാൾ തേടി നിന്നുവെന്നോ നിന്നെ ഞാൻ పౌర్ణమి. సన్సెట్ చూడండి, అద్భుత అనమాట. ఎంత బాగుంది సన్సెట్ అయితే. పక్క ట్రై చేయండి, పక్కన ఫ్లాట్స్ సన్సెట్ జంగిల్ ఫారెస్ట్ టైప్ మొత్తం ఉంది. ఇలాంటి ట్రైన్ నిజంగా నేనైతే నా మెమరీస్ కానీ అసలు ఫస్ట్ టైం ఈ రూట్లో వెళ్తున్నాను నేను ట్రైన్లో. లైఫ్లో ఫస్ట్ టైం ట్రైన్ ఈ రూట్ అయితే అవసరంగా చాలా బాగుంది. క్లౌడ్స్ కానీ ఆ సన్సెట్ చూడండి, ప్యూర్ ఆరెంజ్ గైస్ అంత బాగుంది. నాకు ఒక అంకుల్ చెప్పారు ఇక్కడ పీకాక్స్ అన్నీ గుంపులుగా వింటూ ఉంటుంది అనమాట. చేద్దామని ట్రై చేస్తాను, ఎక్కడో మిస్ అయిపోయింది. చాలా బాగుంది జర్నీ అయితే, మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలి గైస్, ఎక్సలెంట్ ఉంది. 6:32కి రావాల్సిన ట్రైన్ ఎగ్జాక్ట్గా 6:32కి అయితే వచ్చింది. ఇక్కడ మనకి 1 minute ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది. సో స్టేషన్ ఇస్ గుడ్ గైస్, బాగుంది. కానీ మన ట్రైన్ చూడండి ఎంత హైట్ ఉంది చూడండి, ప్లాట్ఫామ్కి స్టేషన్కి ఎంత హైట్ ఉంది గైస్. ఇప్పటివరకు జర్నీ అయితే చాలా బాగా జరిగింది, కానీ ట్రైనే డిఫరెంట్ ఉంది గైస్. మనం మాట్లాడే లోపల గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. వావ్ గైస్, చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో గైస్, ప్రజెంట్ అయితే మనం తిరుప్పాపల్యూర్ న్యూ కడలూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. 6:32కి రావాల్సిన ట్రైన్ ఎగ్జాక్ట్గా 6:32కి అయితే వచ్చింది. 1 minute ఇంటర్మీడియట్ స్టాప్. మనం మాట్లాడే లోపలే సిగ్నల్ అయితే ఇచ్చేశారు. వావ్ గైస్, కరెక్ట్ ఎగ్జాక్ట్గా మెయింటైన్ అవుతుంది ట్రైన్ అయితే. చాలా బాగుంది. ఇప్పటివరకు జర్నీ అయితే పర్ఫెక్ట్ జరిగింది, అయితే బాగా ఎంజాయ్ చేశాను గైస్. కానీ కడలూరు రైల్వే స్టేషన్ చాలా కింద, స్టేషన్కి అసలు ట్రైన్కి సంబంధమే లేదు, అంత హైట్ ఉంది. సూపర్ ఉంది సార్ గైస్, అసలు కడలూరు రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది. మనం చిదంబరంకి కరెక్ట్గా 15 kilometers యువతలో ఉన్నాము. ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ స్పెషల్ వచ్చి కొరంగైపేటై అనే రైల్వే స్టేషన్. ముందు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు దాని రైల్వే స్టేషన్ పేరు వచ్చి పోర్టో నోవో అంటారు. సో ఇప్పుడు తమిళ వాళ్ళు కాబట్టి మార్చేశారు మొత్తం, తమిళనాడు స్టేట్ వాళ్ళు అయితే. సో ఆ రైల్వే స్టేషన్ చూద్దామని ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఓల్డ్ రైల్వే స్టేషన్, అప్పుడు ఉన్నప్పుడు పేరు మారింది కాబట్టి. సో చూద్దాం. ఓకే గైస్, నేను చెప్పిన రైల్వే స్టేషన్ అయితే ఇదే. యాక్చువల్గా దీనికి ప్లాట్ఫామ్ కూడా కరెక్ట్ లేదు. మన ట్రైన్ ఆగుతుందో ఆగదో తెలియదు, ఎందుకంటే చాలా స్లోగా వెళ్తుంది రైల్వే స్టేషన్. సో గాయస్, ప్రజెంట్ అయితే నేను చిదంబరం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. 7:15కి రావాల్సిన ట్రైన్ 7:20కి అయితే వచ్చింది. జస్ట్ 5 minutes డిలే అయింది, బయట అవుటర్లో ఆపేశారు. సో తర్వాత వచ్చి ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే, మన చిదంబరంలో నటరాజస్వామి వారి టెంపుల్ ఉందన్నమాట. అది వచ్చి చాలా ఫేమస్. తర్వాత వచ్చి అన్నామలై యూనివర్సిటీ అయితే చాలా ఫేమస్.
నాకైతే ఈ స్టేషన్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా యూనిక్గా ఉంది. ఎప్పుడు చూడలేదు నేనైతే ఏ స్టేషన్లో. పైన బోర్డ్ అయితే చూడండి గైస్, మంచి కలర్ఫుల్ ఉంది. ఏ ట్రైన్స్ పాస్ అయ్యింది మొత్తం బోర్డు పైనే రాశారు. తర్వాత వచ్చి ఈ స్టేషన్ మొత్తం నటరాజస్వామి వారు ఉన్నారనమాట. స్టార్టింగ్లో అది వీడియోలో చూపించాను. తర్వాత స్టేషన్ మొత్తం బాగా కలర్ఫుల్ ఉంది. ఇక్కడ మనకి 2 minutes అయితే ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది. ఇప్పుడు వరకు చిదంబరం వరకు ఎలా వచ్చిందో కూడా తెలియదు. అంత బాగా జర్నీ అయితే సూపర్ గడిచిపోయింది, పర్ఫెక్ట్ అయింది. సో గాయస్ ఎగ్జాక్ట్గా సిగ్నల్ అయితే ఇచ్చేశారు. సో గాయస్ ప్రజెంట్ అయితే నేను సీర్గాలై రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. 7:33కి రావాల్సిన ట్రైన్ 7:52కి అయితే వచ్చింది. దాదాపుగా 18 minutes డిలేగా రన్ అవుతుంది. తర్వాత వచ్చి ఇక్కడ మనకి 1 minute అయితే ఇంటర్మీడియట్ స్టాప్. అప్పుడే సిగ్నల్ అయితే ఇచ్చేసారు గాయస్ మనం మాట్లాడే లోపల. హలో గాయస్ ప్రజెంట్ అయితే నేను మైలాడిదురై జంక్షన్లో అయితే ఉన్నాను. 8:18కి రావాల్సిన ట్రైన్ 8:12కే వచ్చేసింది గాయస్. 20 minutes ఎలా కవర్ చేశాడో తెలియదు కానీ ఎక్సలెంట్గా వచ్చాడు. 8:18కి రావాల్సిన ట్రైన్ 8:12కి వచ్చాడు. యాక్చువల్గా ఇక్కడ 2 minutes ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది. సో 8:20 వరకు అయితే ఇక్కడ పెట్టేస్తాడు. నెక్స్ట్ కుంభకోణం గాయస్. కుంభకోణం వచ్చి ఇక్కడ నుంచి 31 kilometers అయితే ఉంది. 9 o'clock షెడ్యూల్. చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతుందో. ఈ స్టేషన్ చూసుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంది గాయస్. బాగుంది, నాకైతే ప్లెజెంట్గా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. చాలా బాగుంది మైలాడిదురై జంక్షన్. వావ్, ఆ వైబ్సే వేరే బాగుంది. నైట్ టైం అలా 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 ఆ మూన్ చూసుకుంటూ ట్రావెలింగ్ ఎక్సలెంట్ ఆ ఫీలింగ్స్ అయితే. సో గాయస్ మన మైలాడిదురైలో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మన ఫ్యామిలీ మెంబర్ అయితే చూశాను నేను. కుమార్ గారు. హాయ్ ఫ్రెండ్స్. నమస్కారం కుమార్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడి నుంచి మీరు? మేము తిరుపతి నుంచి వస్తున్నాం. గైస్ నేను కూడా తిరుపతి. వావ్, అన్ఎక్స్పెక్టెడ్ అయితే కలిశాను కుమార్ గారిని. ఏం చేస్తూ ఉంటారు? నేను కియా కంపెనీలో కెమిస్ట్రీ వర్క్ చేస్తున్నాను. వావ్ సార్, నైస్ టు ఇయర్, నైస్ మీటింగ్ చేశారు. ఎక్కడ వరకు వెళ్తున్నారు? మేము రామేశ్వరంకి వెళ్తున్నామండి. వావ్, ఎలా అనిపిస్తుంది ఇప్పటివరకు జర్నీ? ఇది సెకండ్ టైం వెళ్తున్నాము. ఇదైతే చాలా బాగుంటుంది. ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. దీంట్లో అయితే మీకేం ప్రాబ్లమ్స్? ఏం లేవు, కానీ పొద్దున్న చూడాలి పమ్మన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆ ఫీలింగ్సే వేరే గురువు గారు. మళ్ళీ ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కదా? 4 o'clock. కానీ 1 hour అటు ఇటు ఉంటుంది. పమ్మన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళామంటే మనకి కొద్దిగా క్లైమేట్, నేను అక్కడ వరకు వెళ్దాం అనుకున్నాను గురువు గారు. యాక్చువల్గా డేస్ అవన్నీ చూసామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అప్పుడు జస్ట్ సన్ రైజ్ అవుతూ ఉంటుంది. వావ్, మంచి నేచర్ రొమాంటిక్గా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. నైస్ ఇమోషనల్ ప్లస్ నేచర్ రెండు ఎంజాయ్ చేయాలి. నైస్ సార్. So guys, at last
హ్యాపీగా సేఫ్గా కుంభకోణం అయితే రీచ్ అయిపోయాను గైస్ సేఫ్గా. 8:58కి రావాల్సిన ట్రైన్ 8:50కే వచ్చేసింది గైస్. ఇక్కడైతే మనకి 2 minutes ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది. సో 9 వరకు బండి అయితే తీయడనమాట. సో ఈ కుంభకోణం ప్లాట్ఫామ్ అయితే చాలా బాగుంది చూడండి. ఇక్కడ స్టెప్స్ ఎక్కి మళ్ళీ ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. సో ఆల్టర్నేట్ ట్రైన్స్ అయితే చూస్తే చాలా బాగుంటుంది. సో గైస్ ఇక్కడ వరకు జర్నీ అయితే మనం 420 kilometers కవర్ చేసాం. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. ఓకేనా? నచ్చితే కొట్టండి అయ్యా కొట్టండి, ఏంటి గంట. బాయ్ బాయ్.